ముంబై పేలుళ్ల కేసు కుట్రదారుడు తహూర్ రానా ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించాడు. ముంబై సహా భారత్లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో రానా పాత్రపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఎన్ఐఏ కస్టడీలో ఉన్న తహూర్ రానా ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించాడు. అంతేకాదు పేలుళ్లు జరిగిన సమయంలో ముంబైలోనే ఉన్నారట. అప్పట్లో పాకిస్తాన్ ఆర్మీకి తాను నమ్మకమైన ఏజెంట్గా వ్యవహరించినట్లు కూడా రానా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గల్ఫ్ యుద్ధం సమయంలోనూ పాకిస్తాన్ సైన్యం తనను సౌదీ అరేబియాకు పంపిందని ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. హెడ్లీతో కలిసి పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు పలు ట్రైనింగ్ సెషన్స్ లో పాల్గొన్నట్లు కూడా వెల్లడించాడు. ఉగ్రదాడులు అమలు చేయాలన్న ప్లాన్ లో భాగంగానే ఇమ్మిగ్రేషన్ సెంటర్ ని ప్రారంభించడానికి ముంబై వచ్చానన్నాడు. ఆ సమయంలోనే రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ సహా పలు ప్రదేశాల్లో రెక్కీ నిర్వహించినట్లు నిజాలు వెల్లగక్కాడు. నాటి దాడుల్లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహకారం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వీలైనంత త్వరగా రానాను అదుపులోకి తీసుకునేందుకు ముంబై పోలీసులు చర్యలు చేపడుతున్నారు.